మండుతున్న ఎండాకాలం రానే వచ్చింది. నీళ్ళ కష్టాలను తీర్చే తేనె తెచ్చిందిక నీరు లేక కొందరు అలమటిస్తుంటే అపరిశుభ్రమైన నీరు వచ్చాయంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇందిరానగర్ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. నీటిని తాగేందుకే ప్రజలు భయపడుతున్నారు. నీరు తాగితే అనారోగ్యం పాలవడం ఖాయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఒకసారి వచ్చే తాగునీరు కూడా ఇలా వస్తే ఎలా అని త్రాగునీటి సరఫరా అధికారులపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిందెలతో మురుగునీరు చూపిస్తూ కాలనీ వాసులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. లీక్ అయిపోయి చాలా అవసరం పడుతున్నాము. కాలు లేకొచ్చి కాలు నుంచి పైపు లేకొస్తున్నాయి. ఈ నీళ్లు తాగలేము. ఇదే నీళ్ళు చూడు, ఇట్లున్నాయి నీళ్లు. ఇవి తాగడానికి చాలా అవసరం పడుతున్నాము. ఇప్పటికే 10 రోజులు అయింది నీళ్ళు ఇడిచి. ఇప్పుడు మళ్ళీ తాగడానికి నీళ్లు చాలా అవసరం పడుతున్నాము. ఈ ఎండాకాలం చాలా నీళ్ళు చెక్ చేసి డిపార్ట్మెంట్ చెక్ చేసి దాన్ని మంచి నీళ్ళు ఈ నీళ్ళు వచ్చినదన్నా చూడండి. మీరన్నా ఇంత అధ్వానం చేస్తే ఎట్లయితే 18 నీళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ నీళ్ళు రాలే. గురుగు అసలు గబ్బు వాసన అంటే వాసన. మనకు డ్రైనేజ్ లీక్ అయినట్టుంది. అది చూసి పొలా డిపార్ట్మెంట్తో చెక్ చేపించి కొంచెం మంచి నీళ్ళు ఇప్పటికే 10 దినాలు అయిన నీళ్ళు రాక చాలా అవసరపడుతున్నాం. నీళ్ళు లేక ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి త్వరలోనే దాన్ని రిపేర్ చేసి మంచి నీళ్ళు వచ్చేటట్లు చేస్తామని కోరుచున్నాం. ఈ నీళ్ళు వచ్చినదన్నా చూడండి. మీరన్నా ఇంత అధ్వానం చేస్తే